FITV ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షా ఫలితాలలో రాయదుర్గం పట్టణానికి చెందిన సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు విజయడంకా మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వ ర్యాంకు చేజెక్కించుకున్న మైత్రి 595 మార్కులతో సత్తా చాటింది. డిస్టిక్ వైజ్గా 3వ ర్యాంక్, టౌన్ వైజ్ మొదటి ర్యాంకు సాధించడంతో అధ్యాపక బృందం విద్యార్థినులను అభినందించడం జరిగింది. టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థినులను అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MUO వెంకట రమేష్ పాల్గొని విద్యార్థులను అభినందించడం జరిగింది. కరెస్పాండెంట్ మరియు HM సుగుణ జ్యోతి మీడియాతో మాట్లాడడం జరిగింది. కళాశాల నుంచి 100 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 97 మంది పాస్ కావడంతో 97% వచ్చినట్టు ఆమె పేర్కొనడం జరిగింది. ఇంతటి భారీ స్కోర్ తమ కళాశాలకు సాధించిన మైత్రి అభినందనలు తెలియజేయడం జరిగింది. ప్రీతి 586 మార్కులు, మహిత 586, అంశశ్విని 580 మార్కులతో సత్తా చాటారు. గణితంలో 10 మంది విద్యార్థులు 100కి 100 మార్కులు తీసుకురావడం ఎంతో గర్వంగా ఉందని గణిత అధ్యాపకుడు M. రాజేష్ విద్యార్థులను ఎంతగానో అభినందించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన మైత్రి మీడియాతో మాట్లాడింది. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మార్కులను తీసుకురావడం చాలా సులభమని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత బాగా చదివి డాక్టర్ను అయ్యి పేదలకు ఉచితంగా సేవ చేయడమే తన అంతిమ లక్ష్యమని విద్యార్థిని మైత్రి పేర్కొనింది. అధ్యాపకులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి గొప్ప స్కోర్ సాధించిన విషయాన్ని మైత్రి గుర్తు చేసింది. ఫస్ట్ టైం మా డాడీ హ్యాపీ టీయర్స్ మా డాడీ నేను చూసాను. ఇంకా నా అంబిషన్ డాక్టర్ కావాలి అని. సో మా డాడీ గోల్ ఏంటంటే నేను అందరికీ ఫ్రీ సర్వీస్ చేయాలని మా డాడీ గోల్ అనమాట. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్కి చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళు మన లైఫ్ సేవర్స్ కాబట్టి. సో ఇక్కడ నేను స్కూల్లో టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ చాలా సపోర్ట్ చేశాను. నన్ను టిప్స్ చెప్పడం కానీ, నేను ఎప్పుడు డౌట్ అడిగినా కూడా విసుక్కోకుండా నా డౌట్ని క్లారిఫై చేసి, నాకు అర్థం కాలేదంటే ఇంకొకసారి చెప్పి, ఏ టైంలో డౌట్ అడిగినా కూడా చెప్పేవాళ్ళు. చాలా టిప్స్ ఇచ్చారు, కానీ చాలా ఇంప్రూవ్ కూడా చేశారు. నేను ఇక్కడ 2nd స్టాండర్డ్ నుంచి చదువుతున్నాను. సో మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు నన్ను. మా పేరెంట్స్ సపోర్ట్ లేదే నేను అసలు ఇక్కడ లేనమాట. వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్. సో అందరికీ థ్యాంక్ యూ. నన్ను కంగ్రాచులేట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్కి చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళు మన లైఫ్ సేవర్స్ కాబట్టి. సో ఇక్కడ నేను స్కూల్లో టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ చాలా సపోర్ట్ చేశాను. నన్ను టిప్స్ చెప్పడం కానీ, నేను ఎప్పుడు డౌట్ అడిగినా కూడా విసుక్కోకుండా నా డౌట్ని క్లారిఫై చేసి, నాకు అర్థం కాలేదంటే ఇంకొకసారి చెప్పి, ఏ టైంలో డౌట్ అడిగినా కూడా చెప్పేవాళ్ళు. చాలా టిప్స్ ఇచ్చారు, కానీ చాలా ఇంప్రూవ్ కూడా చేశారు. నేను ఇక్కడ 2nd స్టాండర్డ్ నుంచి చదువుతున్నాను. సో మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు నన్ను. మా పేరెంట్స్ సపోర్ట్ లేదే నేను అసలు ఇక్కడ లేనమాట. వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్. సో అందరికీ థ్యాంక్ యూ. నన్ను కంగ్రాచులేట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా డ్రాప్ చేస్తున్నాను. నేను విధంగా 6 టైమ్స్ కూడా తిరుగుతూ ఉన్నాను అనేసి. సో చదువు దగ్గర ఒక సోమరితనం అనేది పనికి రాదు. చదువు కావాలి, ఏదైనా నువ్వు సాధించాలనుకుంటే కష్టం అనేది ఉండేది. మన MO సార్ గారు అదే చెప్పారు. కంపల్సరీ కష్టం అనేది ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు. లేదు నువ్వు ఇదే విధంగా లేజీగా ఉంటారంటేనే ఏది సాధించలేదు. ఫస్ట్ అది అందరూ కూడా గమనిస్తారు. మన స్టూడెంట్స్ కూడా చాలా బ్రైట్గా ఉన్నారు. నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ ఆఫ్ అవర్ 10th class, like the girls and boys, please keep it up. We inspire all this, what's going all this for your encouragement only. And I appreciate all the students and who got a good score, and I congratulate one more time Maitri and their parents. I wish all the students and head madam and బాబు సార్ మీ యొక్క ప్రోత్సాహం వలన మేము కూడా మీకు ఏ విధంగా చెప్పాలా, ఏ విధంగా మిమ్మల్ని అత్యుత్తమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళాలా అనేటువంటిది మొత్తం ప్రతి మీటింగ్లో కూడా అదే చెప్పగలం. మన నంబర్ 595 అనేది మనం ఈసారి కంపల్సరీ తెచ్చుకునే తీరాలా అనేటువంటి వాళ్ళ యొక్క దృఢ సంకల్పము, ఆ యొక్క దృఢ నిశ్చయం మాలో కూడా అది కసిగా మారింది. కంపల్సరీ స్టూడెంట్స్కి తెప్పియాలనేటువంటి ఉద్దేశం అనేది మైండ్లో పెట్టుకుని
మేము కూడా రిలాక్స్ అనేది లేకుండా ఎగ్జామ్స్ వీకెండ్ ఎగ్జామ్స్ ప్రతి పేపర్ కూడా కరెక్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివలన ఈ యొక్క ఘనత అనేది సాధించామని నేను గర్వకారంగా చెప్పుకుంటాను. నేను ఒకటే కాదు, ఇంకా పేరెంట్స్ కూడా మిగతా వాళ్ళు కూడా ఇంకా టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కృషి చేశారు. సైన్స్ సార్స్, తర్వాత నెక్స్ట్ సోషల్ మేడం, లాంగ్వేజ్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క కృషి వలన ఈ యొక్క ఘనత సాధించామని చెప్పుకోవడానికి నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, మీరంతా కూడా ఇన్స్పిరేషన్ అయ్యారా? వాయిస్ సో మీ టార్గెట్ లైన్ అనేది మనకి ఏర్పడింది. సార్ చెప్పినట్లు 595 ఆ లైన్ మీద దాటాలా. 595 మీరు దాటేసి మీ యొక్క సత్తాను చూపించుకోండి. కాలేజెస్ ఎవరైనా మీ దగ్గర రావాల్సిందే, ఫీజు కన్సెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మంచి భవిష్యత్తు అనేది మీ ముందు అనేది కనపడాలంటే కంపల్సరీ స్కోర్ అనేది అవసరం. ఓకే, my dear staff and teachers and MEOs and other teachers and parents. First of all, congratulations to Maitri, Mahita, Preeti and Hamsaswini. Yesterday అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. MEO సార్ అయితే మరి కాల్ చేసి మరి అప్రిషియేట్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది, మార్నింగ్ పేజ్లో కూడా రాజేష్ సార్ చెప్పారు. మన రాయదుర్గ్ 10th క్లాస్ సెయింట్ పాల్ స్కూల్లో 10th క్లాస్ మనం రన్ చేస్తున్నప్పటి నుంచి ఆ రికార్డ్ చూసుకుంటే ఈ ఇయర్ రికార్డు బ్రేక్ చేశారు పిల్లలు. క్లాప్స్ అలాగే. ఎందుకంటే కాంపిటీషన్ హెవీ ఉంది అవుట్ సైడ్, అవునా? ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు కూడా ఈ స్కోరింగ్ కూడా చాలా జెన్యున్ స్కోరింగ్. ఎందుకంటే మనం ఈవెన్ వీకెండ్ టెస్ట్ కూడా చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తాం. అదే సిన్సియారిటీ, అదే డిసిప్లైన్తో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మంచి స్కోరింగ్. 90 అబవ్ అంటే సామాన్యం కాదు. 595 అంటే నేను ఎనీ టైం స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రతి స్టాఫ్ మీటింగ్లోనూ టీచర్స్, పెద్ద క్లాస్ టీచర్స్తో నేను డిస్కషన్ చేసినప్పుడు, సార్ మన టార్గెట్ రీచ్ కావాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ లీడర్స్ ఎట్లా కాంపిటీషన్ ఉందో అలా టీచర్స్ కూడా కాంపిటీషన్ పెట్టుకుంది. ప్రతి టీచర్ కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేని మీకు ఆ విజయం కాదు, అవునా? ఇప్పుడు ఈ 23-24 బ్యాచ్ పిల్లలు ఎలా ఉన్నారంటే వీళ్ళకి కాంపిటీషన్. ఎందుకంటే ఇంకా స్కోరింగ్ రావాలి మనకి, ఇంకొక మందికి. ఏమంటే దానికి మనం ఏం చేయడం, కరెక్షన్స్ అవుట్ సైడ్ జరుగుతాయి. కాబట్టి మన రాయదుర్గ్ స్కూల్ హిస్టరీలోనే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అవును సార్, హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే మేము మర్చిపోదు. ఇప్పుడు మనకి రాయదుర్గంలో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన రీచింగ్ 595 టోటల్. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 9th వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టాలి మీకు అర్థమవుతుంది కదమ్మా. ఎందుకంటే ఇది అప్రిషియేషన్ మీటింగ్. ఇప్పుడు మనం వాళ్ళు గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి స్కోరింగ్ తెచ్చినందుకు వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఈ మీటింగ్ అయిపోయినాక ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ టీచర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కంగ్రాచులేషన్స్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం చాలు. ఆ కంగ్రాచులేషన్స్ చెప్తేనే వాళ్ళు కంటిన్యూ అవుతుంది. మరి వాళ్ళు ఎస్టర్డే ఫోన్ చేశారు లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంటారు. పేరెంట్స్ అయితే ఇంకా హ్యాపీ. నేను మైత్రి వాళ్ళ ఫాదర్కి, సార్ టుమారో అప్రిషియేషన్ మీటింగ్ ఉంది పంపించండి సార్ పాప అంటే, మేడం ఈరోజు అయితే నేను 250 కాల్స్ రిసీవ్ చేసుకున్నాను మేడం. అంతమంది నాకు అప్రిషియేట్ చేశారు. మరి ఎంత గ్రేట్ అంటే మరి ఫాదర్ అంత హ్యాపీయెస్ట్ మూమెంట్. తప్పకుండా పంపిస్తాను మేడం. మేము నిన్నటి రోజు స్వీట్స్ ఇవ్వాల్సింది, ఈరోజు కూడా ఆ పాప అందరికీ స్వీట్స్ అరేంజ్ చేశారు మేడం. అయితే చూడండి మరి వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఉండబోతుందో. ఎందుకంటే వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అయ్యారంటే వాళ్ళకి సిన్సియారిటీ, హార్డ్ వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి. కాబట్టి అదే సిన్సియారిటీ మీరు కూడా కంటిన్యూ చేయాలి. నా తర్వాత MEO సార్ ఉన్నారు, అప్రిషియేషన్లో పాల్గొనడానికి వచ్చారు. సార్ కూడా ఇంకా సజెషన్స్ ఇస్తారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఉన్నటువంటి సురేంద్ర గారికి, అలాగే నాగేశ్వర గారికి, ఇక్కడ ఆదరైనటువంటి చదువులకు, విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ అభినందన అందుకోబోతున్నటువంటి చిన్నారులకు ఆశిస్తులు, మరి ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు. ఒక
విషయం ఏమంటే పనినే ఎప్పుడైతే దైవంగా భావిస్తామో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. పనిని దైవంగా భావిస్తాం. నేను ఇక్కడే మా ఇల్లు కూడా పక్కనే. నేను దాదాపుగా 2009 నుంచి మేడంలో సార్లు ఇక్కడే కనీసం బాగిపోయినాను. కానీ 4:30-5 వాళ్ళు ఎప్పుడు తింటారో ఎప్పుడు అనుకున్నారని నాకు తెలియదండి. 4:30-5 కల్లా బాబు గారు అంటున్నారు ఈ కారణం అందరూ పంపిస్తూ ఉంటారు. నేను మా మేడం ఎప్పుడన్నా పోయినప్పుడు ఇదే అనుకుంటాను, వీళ్ళు ఎప్పుడు కావాలి వీళ్ళు అని. ఎందుకంటే నేను అదే నిన్న కూడా చెప్పిన, మేడం ఈ యొక్క కృషి వల్లే ఆ యొక్క పిల్లలకు ఆ రిజల్ట్ వచ్చింది. నిజంగా నేను సెల్లో మీటింగ్లో ఉన్నాను చూసాను. చూస్తే ఎవరైనట్టు ఉంటుందే నేను పెద్దగా అనుకోలే. తర్వాత ఒకసారి మళ్ళీ అలా జరిగి చూస్తే ఇలా ఈ పాప అంటే ఆ పాప నాకు పరిచయం కామంది కూతురు. ఈ పాప అంటే ఇంకొక ఏమైనా తెలుసున్నారా నాకు డౌట్ వచ్చింది. తర్వాత మళ్ళీ అడిగితే లేదు ఆ పాప అంటే మళ్ళీ మేడం ఫోన్ చేసి ఆ తర్వాత డీ ఆఫీస్లో మాట్లాడుతూ ఉంది. మీ స్కూల్ ఎట్లా ఉంటే రాయదుర్గంలో కంటే మా రాయదుర్గంలో కూడా 595 అంటే వాళ్ళు ఒక వేరే స్కూల్ చెప్పి కార్పొరేట్ స్కూల్ కాదండి మా అప్పుడు స్కూల్ అని మా ఉన్నటువంటి స్కూల్ అంటే అంటే మీ యొక్క కృషి ఒక కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మీ యొక్క కృషి ఎంత ఉంది మేడం. కాబట్టి మేడం అన్నట్టు మీరు నెక్స్ట్ అందుకోసం మేడం 9th క్లాస్లో కూర్చొని మీరు మీ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఒక టార్గెట్ అనేది ఒక లైన్ ఏర్పడుతుంది. 597 దాన్ని దాటి తెచ్చుకోవాలనేటువంటి తప్పని విలువ. నెక్స్ట్ ఇదే టైంలో నేను మళ్ళీ వస్తాను. మీరు 596 తెచ్చుకోవాలంటే మీ ఒక లైన్ ఏర్పడింది. ఆ లైన్ కాదు అప్పుడు దాంట్లో వాళ్ళకు వాళ్ళు చేసిన కృషికి పని. ఈ టీచర్ కష్టపడేదానికి ఈ పేరెంట్స్కి కలిసి. ఎందుకంటే ఈ అలా ఉంటేనే ఎప్పుడు కూడా ఒక లైన్ అనేది లేకపోతే మనం ఏం చేయలేము. మనిషి కూడా డ్రెస్ అవసరం. డ్రెస్ ఉంటే ఇబ్బంది. డ్రెస్ ఉండాలా, డ్రెస్ లేకపోతే మనం పని చేయడం కూర్చుంటాం నిద్రపోతాం. కాబట్టి ఒక లైన్ అనేది ఏర్పడింది. మీకు పలాని పాపం 595 వచ్చింది, నేను 596 తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ పక్కన ఏర్పడింది. అనినే భావించాలి జగన్నా భావించాలి. ఇప్పుడు మేడం వాళ్ళు తొందర అభిమానం చేసి 4 కలిలో కూర్చొని అందులో లేకుంటే మనం ఏం చేయలేము. పేరెంట్స్ కూడా 5:45, 5:30 చెప్తే కానీ నేను ఇంటికి రాలేదు. వాళ్ళు కూడా ఒక ఆలోచన కదా, మా పిల్లలు మా బాబు చదువుకోవాలా, ముందుకు పోవాలని ఆలోచన ఉంటుంది. అట్లాగే నా దగ్గర ప్రసాద్ కూతురు ఆ అమ్మాయి కూడా నేను అనుకో మన ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో మనం అందరికీ చూసాం. ప్రతి సెంటర్లో వీళ్ళందరూ ఎలా రాస్తున్నారో నేను ఒకటే చెప్పినంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టాలండి. ఎంతసేపు కూడా వాళ్ళు హ్యాపీగా రాస్తున్నారు. ఏది ఇబ్బంది పెట్టాలి. లక్కీగా ఈ సంవత్సరం అన్ని రకాలుగా ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా అలా ఇక్కడ కూడా సెంటర్ రోజులు వచ్చింది సెంటర్లో. కానీ ఈ ఒక్క తపన ఏమన్నారంటే నేను మార్కులు దాటాలి అన్నటువంటి పెట్టుకొని అట్లాగే మీ జాబ్ కూడా మరోసారి నేను అభినందన తెలియజేసి నెక్స్ట్ 596 దాటినట్టుగా మీ కృషి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి అభినందన తెలియజేసి Thank you, sir. Thank you. Present 2023-24 batch వాళ్ళు 100 members appear అయినారు ఎగ్జామినేషన్కి. 100 members గాను 97 members మంచి స్కోరింగ్తో పాస్ అవ్వడం జరిగింది. అలా కాకుండా అవుట్ ఆఫ్ 600 కాదు 595 మార్క్స్ మైత్రి అనే పాప రీచ్ అవ్వడం జరిగింది. అలాగే 586 మహిళ అనే అండ్ 518 సంస్కృతి అనే పాప కూడా రీచ్ అవ్వడం జరిగింది. మిగతా పిల్లలు కూడాను ప్రతి సబ్జెక్ట్లోనూ 99, 98, 90 అబౌవ్ మార్క్స్ స్కోర్ చేస్తున్నారు. ఇప్పుడు రాయదుర్గంలోనే రాయదుర్గం టౌన్లోనే టౌన్ ఫస్ట్గా నిలిచినారు. 595 అనేది డిస్ట్రిక్ట్లో థర్డ్ ప్లేస్గా రావడం జరిగింది. మరి స్టేట్ లెవెల్లో అయితే మేము 5th ప్లేస్ అనుకుంటున్నాము.
కాబట్టి మా స్కూల్లో 10th క్లాస్ రిజల్ట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ అకాడమిక్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్స్ చాలా గొప్ప అనుభూతినిచ్చింది మాకు. అలాగే మాకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. ఇలాంటి రిజల్ట్ని మేము నెక్స్ట్ ఫ్యూచర్లో కూడాను 595 ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 596 అబౌవ్ రీచ్ కావడానికి మేము ఎల్లవెల్ల మేనేజ్మెంట్ గాను మా టీచర్స్ అందరూ కూడా మేము కృషి చేస్తామని ఆశిస్తూ వన్స్ అగైన్ మా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం, ఇంతటి భారీ స్కోరు మీ కళాశాలకు మొట్టమొదటిసారినా ఇంత పెద్ద స్కోర్ రావడం? ఇంతకు ముందు వచ్చింది సార్ Okay. టాప్ టౌన్, Okay. కానీ స్కోరింగ్ అనేది ఫస్ట్ Okay. టైం అనమాట. 595 అనేది ఫస్ట్ టైం రావడం జరిగింది. థ్యాంక్ యూ. అడ్మిషన్స్ కూడా ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత కూడా అన్ని స్కూల్స్తో కంపారిజన్ చేస్తే మా స్కూల్ స్ట్రెంత్ తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ ఎల్లవేళ ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడాను మా రిజల్ట్స్ అనేది మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అడ్మిషన్స్ కూడా మంచిగా వస్తాయని ఇది ఒక శుభ సంకల్పంగా మేము అర్థం చేసుకుంటున్నాము. మా అందరూ కూడా అందరు పేరెంట్స్ కూడా మాకు ఎంతో కోఆపరేటివ్గా ఉన్నారు. ఎందుకంటే మేము ఎలాంటి రిమార్క్స్ లేకుండా స్కూల్ నడిపిస్తున్నాం. యాజ్ అ మేనేజ్మెంట్గా మేము 10th క్లాస్ పిల్లల్ని మేము మార్నింగ్ 5 o'clock ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా వాళ్ళతో స్పెండ్ చేసి టీచర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ కోఆపరేషన్ ఉన్నప్పటికీ మేనేజ్మెంట్గా మేము స్పెండ్ చేస్తున్నాము. ఇది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.